సింధు నాగరికత ఆర్కిటెక్చర్ వాస్తు శిల్పము ఎట్లా ఉండేది చెప్పు అని అడిగాడు. 15 మార్కులకి ఇచ్చాడు క్వశ్చన్. ఇది లేకుండా మీకు సామాన్యంగా ఏ పోటీ పరీక్షల్లో కూడా ఈ టాపిక్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. మోస్ట్ ఇంపార్టెంట్ సింధు నాగరికత అంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఈజ్ వేదిక్ సివిలైజేషన్ అంటారు. వేద నాగరికత అంటారు తెలుగులో. దీంట్లో కూడా క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? వేద నాగరికతలో కూడా క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే వేదిక్ లిటరేచర్ అంటాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి పార్ట్ అన్నమాట. వేద సాహిత్యము. నీకు తెలుసు 4 వేదాలు ఉన్నాయి. రిక్, సామ్, యజుర్, అథర్వణ వేదాస్ అంటే 108 బ్రాహ్మణాస్ ఉన్నాయి. 108 బ్రాహ్మణములు, 108 ఉపనిషత్తులు ఉన్నాయి, 6 వేదాంగములు ఉన్నాయి, 4 ఉపవేదాలు ఉన్నాయి. వాటితో పాటు 3 ఇతిహాసములు ఉన్నాయి. రామాయణ, మహాభారత్, భాగవతాలు. ఇవన్నీ చదవమని కాదు చెప్పేది. పిచ్చోడైపోతే ఇవన్నీ చదివితే. ఓకే, సివిల్స్ రాయలేము, గ్రూప్ 1 కాకపోయి ఎక్కడో కూర్చుంటాం. ఓకే, దాని యొక్క ఎసెన్స్ ఏందో తెలుసుకోమంటున్నాడు వాడు. వాటి యొక్క ఉద్దేశం ఏంది, వాటిని ఎవరు కంపోజ్ చేశారు, వాటి యొక్క సారం ఏంది, ఉట్టే జస్ట్ అట్లా జిస్ట్ ఏందో కనుక్కో అంతే. వాటి మీద క్వశ్చన్స్ వస్తుంటాయి. మృత్యువు గురించి ఏ ఉపనిషత్ చెప్తుంది? మృత్యువు గురించి చెప్పేది ఏది? కఠోపనిషత్. చావు అంటే ఏందో చెప్తుంది. నేను బ్రాహ్మణుని కాదు, వైశ్యుని కాదు, అన్ని మతాలకు అతీతమైన వాడిని నేను. ఇంత చక్కగా ఏ ఉపనిషత్తు చెప్పింది? మహోపనిషత్ చెప్తుంది. అట్లా మంచి మంచి ఆలోచనలు ఉపనిషత్తులో ఉంటాయి. అర్థమవుతుంది. వాటి మీద క్వశ్చన్స్ ఇస్తున్నాడు ఈ మధ్యకాలంలో ఎక్కువగా. కాబట్టి వాటిని కూడా చూసుకోండి, ఇంపార్టెంట్ అన్నమాట.